విశాఖపట్నం బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని శ్రీ గురువిహార్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 2025 ఆగస్టు 27వ తేదీ బుధవారం వినాయక చవితి రోజు ఉదయం 11 గంటలకు శ్రీ గణేష్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయక చవితి మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. సాయంత్రం శ్రీ గురువిహార్ అపార్ట్మెంట్స్ లోని మహిళలు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ లలితా సహస్ర పారాయణంతో పాటు సౌందర్య లహరిని భక్తి శ్రద్ధలతో పఠించారు. శ్రీ వరసిద్ధి వినాయకునికి నిత్య పూజ అనంతరం కుమారి పరవాడ హర్షిత, కుమారి వినీషా చేసిన కూచిపూడి నృత్యం ఆహుతులను విశేషంగా అలరించింది. 2వ రోజు గురువారం నుంచి 4వ రోజు శనివారం వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీ గురువిహార్ అపార్ట్మెంట్స్ లోని పలువురు భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొని తమ గోత్ర నామాలతో మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. 2వ రోజు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీమతి పద్మజ గారి ఆధ్వర్యంలో సాయి కోలాట శిష్య బృందం సభ్యులు చేసిన తెలుగు కోలాటం నృత్య ప్రదర్శన ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం శ్రీ ఎస్వి రెడ్డి, శ్రీమతి సునీత సౌజన్యంతో భక్తులందరికీ ప్రసాద వితరణ జరిగింది. 3వ రోజు శుక్రవారం సాయంత్రం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆశీస్సులతో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న కపిల సంస్కృత పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు వారి గురువు శ్రీమతి సత్యశ్రీ గారి పర్యవేక్షణలో శ్రీ రుద్ర నమకం చమకం పఠించారు. అనంతరం విశాఖపట్నంలోని శ్రీ రామకృష్ణ మిషన్ సహాయ కార్యదర్శి శ్రీ స్వామి గుణసాగరానంద మహారాజ్ మరియు బ్రహ్మచారి శ్రీ చైతన్య మహారాజ్ విచ్చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆ తరువాత స్వామీజీ చేతుల మీదుగా కపిల సంస్కృత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు, కూచిపూడి నృత్యం చేసిన చిరంజీవులకు స్వామి వివేకానంద పుస్తకాలు అందజేయడం జరిగింది. 4వ రోజు శనివారం యథావిధిగా ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం శ్రీ గణేష్ మహారాజుని మేళ తాళాలతో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా అంటూ జై జయధ్వానాలు చేస్తూ శ్రీ గురువిహార్ అపార్ట్మెంట్స్ వాసులందరూ కలిసి కుటుంబ సమేతంగా ఊరేగింపుగా తీసుకువెళ్లి బంగాళాఖాతం తీరంలో భక్తి శ్రద్ధలతో వీడ్కోలు పలికి సముద్రంలో నిమజ్జనం చేయడం జరిగింది. రాత్రి శ్రీమతి మరియు శ్రీ వరప్రసాద్ దంపతుల సౌజన్యంతో భక్తులందరికీ ప్రసాద వితరణ జరిగింది. ఆ విధంగా 4 రోజులు సందడిగా ఎంతో ఉత్సాహంగా శ్రీ వినాయక చవితి మహోత్సవాలను నిర్వహించిన శ్రీ గురువిహార్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులందరూ ఆటవిడుపుగా 5వ రోజు ఆదివారం మధ్యాహ్నం పిల్ల పెద్ద అందరూ కలిసి హౌసీ ఆడారు. గెలిచిన వారికి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బహుమతులు అందజేసిన అనంతరం సామూహిక భోజనాలు చేశారు. ఈ 5 రోజుల కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన శ్రీయుతులు శివప్రసాద్, వరప్రసాద్, ఎస్వి రెడ్డి, పిఆర్డి ప్రధాన్, ఎన్ఎస్ శ్రీకాంత్ తో పాటు మహిళా కార్యకర్తలందరి తరఫున శ్రీమతి సునీత గారికి శ్రీ గురువిహార్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ పోనంగి సత్య గంగాధర్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. సర్వే జన సుఖినో భవంతు.